నేటి పునీతులు పునీత బోనిఫేస్ పోప్ గారు. నిజమునకు విత్తువాడు నీరు పోయువాడు ముఖ్యులు కారు. బుధవారం సెప్టెంబర్ 4, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. సోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోతిని. లౌకికులని, క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలని ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతో గాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికి మీరు భుజింపగల స్థితిలో లేరు. ఏలనా ఇప్పటికిని మీరు లౌకికముగనే జీవించుచున్నారు గదా. అసూయ పరుల ఒకరితో ఒకరు కలహించుచుండుటచే ఇంక మీరు లౌకికులుగా, మానవ మాతృలుగా జీవించుచున్నట్లే గదా. ఒకడు నేను పౌలు అనుయాయుడను అని, మరి ఒకడు నేను అపొల్లో సహచరుడను అని పలుకుచున్నప్పుడు మీరు లౌకిక వ్యక్తులుగా ప్రవర్తించుటలేదా? నిజమునకు అపొల్లో ఎవరు, పౌలు ఎవరు? మేము మిమ్ము విశ్వసింప చేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతి వ్యక్తి దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనము నాటితిని, అపొల్లో నీరు పోసెను, కాని దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే. నిజమునకు విత్తువాడు నీరు పోయువాడు ముఖ్యులు కారు. ఏలనా మొక్కకు పెరుగుదలనొసగు దేవుడే ముఖ్యుడు. విత్తువానికి నీరు పోయువానికి భేదమే లేదు. వాని వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికి దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. మేము దేవుని సేవలో కలిసి పని చేయువారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. ఇది ప్రభువు వాక్కు.